వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల ప్రభుత్వ కాలేజ్ విద్యార్థుల హాస్టల్ వద్ద వర్షానికి బురదమయం. విద్యార్థులు నానా అవస్థలు. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో 18 అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించిన ఆర్డీఓ విశ్వనాథ్. ఆగస్టు వేడుకలను అల్పపీడనం. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఒకవైపున ఏర్పాట్లు. నంద్యాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. నంద్యాల మండల కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక గ్రామాల అభివృద్ధిపై అవగాహన. నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు. ప్రజలకు నష్టం కలిగించే బ్రిటన్, అమెరికా దేశాలతో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాల పత్రాలను దగ్ధం. నంద్యాల ప్రభుత్వ కాలేజ్ విద్యార్థుల హాస్టల్ వద్దలో వర్షానికి బురదమయం కావడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ వద్ద బురదమయం కావడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే బురదలో పడిపోవాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులు పడుతున్న అవస్థలను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారం మార్గం చేయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తోటేసి సస్పెండ్ కాకముందు కూడా నేను ఏం హాస్టల్ ఇది? బొమ్మల సత్రం ఎస్సీ హాస్టల్. మా హాస్టల్కి దారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అదేవిధంగా మా హాస్టల్లోన బయట వాళ్ళు వచ్చి మందు తాగడము, సిగరెట్ తాగడము, మొత్తం ఇంజక్షన్ రావడము అవన్నీ గ్రౌండ్లో తాగి మా హాస్టల్లోకి ఏం రావడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మాకు ఈ చుట్టూ మా హాస్టల్ చుట్టూ కాంపౌండ్ వేసి రోడ్డు విధంగా చేయాలని మనం చేస్తున్నాము. ఇంతకుముందు రస్తా అక్కడ ఉన్నానా, మాకు రస్తా అక్కడ ఉంది. రస్తా ఇది కాదు, మాకు రస్తా అక్కడ రస్తా ఉండే. ఆ రస్తా మేము నీట్గా చేయించుకున్నాం. పిల్లలు అట్లే తిరుగుతుండ్రి. అయితే అక్కడ ముందర ఒక కాలువ ఉంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే మేము చిన్న కాలువ పెద్ద బండ వేసింటి, పిల్లలు అక్కడే తిరుగుతుండ్రి. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ కాలువ పెద్దగా అయింది, బండ చేసినారు. నేను కొన్ని అయిన ఒక మళ్ళీ బయట వేరే ప్లేస్కి వెళ్ళిపోయినాను. ఇంతలోపు అంతా కంపంతా మూసుకుపోయింది మొత్తం. మాకైతే రస్తా అదే, ఇది కాదు రస్తా. వర్షాకాలం వచ్చి చాలా ఇబ్బంది అయిపోతుంది. పిల్లలకి నడవడానికి, పోవడానికి, బురదకు అన్నిటికీ ఇబ్బంది ఉంది.
మాకైతే రస్తా అక్కడే చేయించాలి రస్తా. మేము మామూలుగా ఎవరి ఇయర్ అధికారులకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉంటాము. ఏమంటే ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి. వాళ్ళు చర్య తీసుకుని తప్ప అది కాదు. మేము ఒకసారి జేసీబీ పెట్టి నీట్గా చేయించుకొని రస్తా పెట్టుకుని నీట్గా పెట్టుకొని నీట్గా చేసుకుంటే బాగానే ఉండాలి. లైట్ గిట్ అంతా వేసుకోండి. అయితే రాత్రి కూడా ఏమవుతుందంటే ఇక్కడ డోర్ క్లోజ్ చేస్తున్నారు మొత్తం. అక్కడ ఓపెన్ ఉంది కాబట్టి మొత్తం ఈ కొంచెం చెట్ట కార్యక్రమం జరుగుతున్నాయి లోపల హాస్టల్లో ఈ గ్రౌండ్లోకి వస్తున్నామన్నమాట. అందుకనే మున్సిపాలిటీ కాలువ పెద్దగా చేశాడు. దాన్ని కాలువ పెద్దగా చేసినందుకు మా దాని మీద ఉన్న బండలు వేసుకోండి. ఆ బండలు కూడా తీసి పడేసినారు. అది ప్రాబ్లం సార్. ఇంకా చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది బాగా. అది సొంతంగా చేయించుకోవాలంటే చేస్తామన్నారు. మొత్తం ఈ వర్షాలు తగ్గితే మొదలు పెడతారు పని. వర్షాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. జేసీబీ పోవాలన్నా కష్టమేడ. మొత్తం బురద అంతా కాబట్టి కొంచెం ఆరిన తర్వాత పని మొదలు పెట్టిస్తారు. నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో 18 అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించిన ఆర్టీఓ విశ్వనాథ్. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల జిల్లాలో ఉన్న ఆత్మకూర్, అల్లగడ్డ, నంద్యాలకు సంబంధించి 18 అంగన్వాడీ పోస్టులకు 34 మంది మహిళలు పాల్గొన్నారు. ఇంటర్నల్ నిర్వహించిన ఆర్టీఓ విశ్వనాథ్ ఐసీడీఎస్ జిల్లా అధికారి, వైద్యశాఖ సిబ్బంది మహిళలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 18 పోస్టులకు గాను 34 మంది మహిళలు హాజరు కావడం జరిగిందని, ఇంటర్వ్యూలో సెలెక్టెడ్ అయిన వారికి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరుగుతుందని, అంగన్వాడీ కేంద్రంలో పనిచేయడానికి నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆలీబేనా నీ పేరు? మీ ఆయన పేరమ్మా? మీరు ఏ ఊరు సొంతూరు? మీ పుట్టిన లేవు ఇట్లా తెలిసిన సంబంధమేనా? కొత్త మీ ఆయన ఏం చేస్తాడు? సార్ నమస్తే సార్. ఎందుకు వేసినారని చెప్పరా? 6 నెలలకు ఒకసారి నుడి పురుగులు ఉంటాయి కదా కొట్టలో, అవి రెండు చెప్పమ్మా. టీకాలు వేయించినాను కదా, నీకు ఎందుకు వేయించారని చెప్పు. నెక్స్ట్ ఇంకోటి చుక్కలు వేస్తారు ఏం వేసినారు? 15 ఆగస్టు వేడుకలను అల్పపీడనం వెంటాడుతుంది. వేడుకలు నిర్వహించి వేదికపైన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఒకవైపున ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు వర్షం పడుతుంది. 2022 ఏప్రిల్లో జిల్లా ఏర్పాటయ్యాక ప్రతి ఏడాది 15 ఆగస్టు రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. జెండా వందనం, స్వాతంత్ర సమరయోధుల వారసులకు సన్మానం, ముఖ్య అతిథుల ప్రసంగం, పోలీసుల మార్చ్ ఫస్ట్, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా జరిగాయి. అయితే అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తుండటంతో డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లు మందకొండిగా సాగుతున్నాయి. ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు వర్షం కురుస్తుంది. ఇప్పటికే రాబోయే 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. రాబోయే వర్షం పడకపోతే వేడుకలు యథావిధిగా జరగనున్నాయి. అయితే వర్షం పడుతుంది. డిగ్రీ కాలేజ్ మైదానం పాడే వేడుకల నిర్వహణకు సిబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. చూస్తానా? ఓకే.
కష్టమే కదా అంతే ఇంకా అవుతాం వెనకాల కొద్దిగా పుష్టింగ్ కొద్దిగా మూవ్ అయితే అన్నా వెనక పుట్టేస్తాను వెనక అంతేలే మొత్తం గ్లాంప్ సిస్టమ్ కూర్చోపో అప్పుడు కూర్చోండి డ్రైవింగ్లో కూర్చోపోతాం ఇలా వచ్చేసి నడవెత్తారు నంద్యాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఈ రోజు ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థుల కేరింతలు ఆనందోత్సవాలతో ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి మరియు గౌరవ సలహాదారు రంగారావు ఆధ్వర్యంలో చాలా ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆహ్వానించడం మా సాంప్రదాయమన్నారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ నుండి ఎంతో మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారని, డాక్టర్ వృత్తైతేనే పోలీస్ అనేక రంగాల్లో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ విద్యార్థులు ఉండడం మాకు ఎంతో గర్వకారణమని, వెంకటేశ్వర కాలేజ్ లక్ష్యం ఒక్కటే, విద్యార్థి భవిష్యత్తుకు నాంది, ప్రతి విద్యార్థి భవిష్యత్తులో స్థిరపరచాలని ఉద్దేశం మా లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా గౌరవ సలహాదారు రంగారావు మాట్లాడుతూ 1993వ సంవత్సరంలో ప్రారంభించబడిన శ్రీ వెంకటేశ్వర కళాశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ప్రగతి పదంలో ప్రయాణిస్తుందని తెలిపారు. గత 32 సంవత్సరాల్లో మా కళాశాల ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను మరియు ప్రభుత్వ ఉద్యోగులను సమాజానికి అందించిందని, కళాశాల క్రమశిక్షణ మరియు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు స్టెప్పులు వేస్తూ ఆనందంతో కేరింతలు వేశారు. అనంతరం ఐపీఈ 2025 ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం మేమంటోలను ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు లెక్చరర్లు పాల్గొన్నారు. ఈరోజు మా శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నాము. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. కానీ విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంతో, ఉత్సాహంతో ఉన్నారు. అయితే మా కళాశాల స్థాపించి దాదాపుగా 33 సంవత్సరాలు అయింది.
ఈ 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వందల మంది డాక్టర్లు గాను, కొన్ని వేల మంది ఇంజనీర్లు, లాయర్లు, ఎస్ఐలు, సిఐలు అయినందుకు మా సంస్థ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీన్ని కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. సో ఇలా ప్రోగ్రామ్సే కాకుండా ఇలా ఎడ్యుకేషన్ లో కాకుండా కూడా రాబోయేటువంటి జేఈఈ మెయిన్స్ లో కూడా మేము గతంలో ర్యాంకులు సాధించాము. నెక్స్ట్ ముందు రాబోయేటువంటి కూడా రిజల్ట్లో కూడా జేఈఈ మెయిన్స్ నీటిలో ర్యాంకులు సాధిస్తామని సభాముఖంగా తెలియజేయడం మేము ఎంతో గర్విస్తున్నాము. సో ఈ సందర్భంగా మా కళాశాల విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అదేవిధంగా ఎంతో కష్టపడి శ్రమించి వార్తలు చేసినటువంటి పత్రికా విలేకరులందరూ కూడా ఈ సభాముఖంగా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే పార్టీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జూనియర్స్, సీనియర్స్ అంతా కలిసి ఒక బ్యాచ్గా ఏర్పడి చాలా ఆనంద కోలాహలం చేస్తూ ఉన్నారు. ఇది చాలా హర్షణీయమైనటువంటి విషయం. మరి మా కళాశాల అకాడమిక్ విషయానికి వస్తే కళాశాల 93లో ప్రారంభించాం. ఇప్పటి వరకు 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 32 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుగుడుగులను ఫేస్ చేశాం, ఎన్నో ర్యాంకులు సాధించాం. కొన్ని వేల మంది డాక్టర్స్, కొన్ని వేల మంది ఇంజనీర్స్, కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు మేము ఈ కళాశాల నుంచి ప్రొడ్యూస్ చేశామని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది. మా కళాశాల ప్రిన్సిపల్ చంద్రమోహన్ గారు సార్ ఆధ్వర్యంలో ఈ కళాశాల చాలా అత్యున్నతంగా పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాగే మేము కంటిన్యూగా ర్యాంకులు సాధిస్తామని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొన్ననే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా మా ఇద్దరు సమక్షంలో మేము చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ అమలులో ఉంది కాబట్టి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, సిలబస్ మారింది కాబట్టి ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్తో చెప్పిస్తే తప్ప ఇక్కడ విద్యార్థులకు అర్థం కాదన్న విషయము మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ స్టాఫ్తో కళాశాలలో విద్యాబోధన చేస్తూ కళాశాలలో అనేక ర్యాంకులు సాధిస్తూ సర్వతోముఖాభివృద్ధికి సమాజం యొక్క నిర్మాణానికి మేము ఉపయోగపడుతున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వినియోగిస్తున్నాం. నంద్యాల మండల కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక గ్రామాల అభివృద్ధిపై, పరివర్తన వ్యాప్తిపై ఒకరోజు ఎంపీపీలు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జిల్లా అధికారి సుగుణశ్రీ, ఎంపీపీ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని, గ్రామాలలో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగిందని, అదేవిధంగా గ్రామాలలో అభివృద్ధి చేయడంలో ఎలా ముందుకెళ్లాలి, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నాంది పలకాలని, సచివాలయ సిబ్బంది గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం కోసం కృషి చేయాలని, మరీ ముఖ్యంగా అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. విపత్తు నిర్వహణ భవనం అంటే అవి కోస్తా ఏరియాలో ఉంటాయి, కానీ మనకి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మన విలేజ్లో ఏదైనా వచ్చింది అంటే వెంటనే తరలించడానికి స్కూల్స్ ఉంటాయి, మన గ్రామ పంచాయతీలు ఉంటాయి, హాస్పిటల్స్. ఈరోజు మండల స్థాయిలో మన జిల్లా సిఇఓ గారి మరియు డిపిఓ గారి ఆదేశాల మేరకు పంచాయతీ పురోగతి సూచిక PAI 2.0 వర్షన్ పైన మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేయడం అనేది. శిక్షణా కార్యక్రమంలో ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ హాజరు కావాల్సి ఉన్నది. ఈ కార్యక్రమాన్ని రిసోర్స్ పర్సన్ స్వర్ణ కుమార్ అటెండ్ అవ్వడం జరిగింది. అంటే పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ మీద 174 ప్రశ్నలతో క్వశ్చనైర్ మనం తయారు చేసుకున్నాము. అంటే గ్రామ పంచాయతీలని A+ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి ఏ వసతులు అనుకూలంగా ఉన్నాయి అనేది ముఖ్యమైనటువంటి ఇదన్నమాట దీనిలో. కాబట్టి ఈ ప్రొఫార్మాస్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ శిక్షణా కార్యక్రమంలో. దాన్ని బట్టి అందరూ మండల స్థాయి అధికారులు వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అన్నీ కూడా గమనించుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు
పంచాయతీ పురోగతి సూచిక అనే ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నంద్యాల మండల ప్రజా పరిషత్ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి మండలంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరూ మరియు సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొని గ్రామాల్లో ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో, కొరతలు ఉన్నాయో అనే విషయాలన్నింటినీ వివరించి ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా వాటిని ఎలా భర్తీ చేయాలి అనే అంశం మీద ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా వాళ్ళ గ్రామ పంచాయతీలో పురోగతి వైపు ప్రయత్నిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినందుకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ మొదలుకొని కార్యక్రమం అధ్యంతరం వరకు చేస్తున్న ఏర్పాట్లను జేసీ పరిశీలించారు. వేదిక బ్యాక్డ్రాప్, పోలీస్ సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్ను, స్వాతంత్ర సమర యోధుల సన్మానం తదితర ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. డిఆర్డీఏ, డ్వామా, వ్యవసాయం, సర్ సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఉద్యానం, సూక్ష్మ సేద్యం, సివిల్ సప్లైస్ జిల్లాలోని తదితర శాఖల ఏర్పాట్లు చేసే శకటాల ప్రదర్శన చూపర్లను ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనలు అధికారులకు, వీఐపీలకు గ్యాలరీల ఏర్పాటు, మంచినీటి వసతి, వాహన పార్కింగ్ వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తక్కువ చేస్తాను ట్రైన్ కాబట్టి అందరూ ఏదైనా షెల్టర్ తీసుకోవాలని అనుకుంటారు. సో 2 పెట్టామనుకుంటారు, అదే పెంచుకోవడం 4 పెడతాం. 20/20 సార్, 20/20 ఒక్కో దాంట్లో ఇప్పుడు 20/20 4 పెడితే 80/20 వస్తుంది. 80 feet 1000 feet అంటే మీకు మనము 20/100 సార్, 20/100 లేకపోతే సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా కేంద్రంలో రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ ఎదురుగా కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ రైతులు, ప్రజలకు నష్టం కలిగించే బ్రిటన్, అమెరికా దేశాలతో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాల పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు, కార్మిక సంఘాల నాయకులు రామచంద్రుడు, సోమన్న, లక్ష్మణ్, నరసింహనాయక్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశంలోని రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధానాలు అవలంబిస్తుందని, ప్రధానంగా కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్లను అమలు చేస్తున్నదని, దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే అన్నదాత కడుపులు కొట్టే విధంగా కార్పొరేట్ కంపెనీలకు, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలకు లాభం జరిగే విధంగా వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకుంటుందని, ఫలితంగా దేశంలో రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లేకుండా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో నేడు మళ్లీ భారతదేశాన్ని బ్రిటిష్ వారికి మోడీ గారు తాకట్టు పెడుతున్నారని, గతంలో మాదిరి మళ్లీ స్వాతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి మోడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. తాకట్టు పెడుతున్న ప్రధానమంత్రి, భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెడుతున్న ప్రధానమంత్రి, భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెడుతున్న ప్రధానమంత్రి, భారతదేశ ఎగుమతులపై దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 500 రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, కార్మికులను నయా బానిసగా చేసేటువంటి విధానాలను వ్యతిరేకించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతులకు ఎరువుల ధరలు తగ్గించాలని, సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా రైతులు నష్టం కలిగించేటువంటి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, అనేక పోరాటాల ఫలితంగా ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వము సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి ఈ చట్టాలను మేము రద్దు చేస్తాము, ఖచ్చితంగా రైతులకు నష్టం కలిగించేటువంటి ఏ చట్టాన్ని కూడా మేము అమలు చేయబోమని చెప్పేసి
చెప్పి 8 సంవత్సరాలు కావాల్సిన కూడా నేటి వరకు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు బ్రిటన్ దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకొని రైతులను మరింత దిగజార్చే విధంగా, నాశనం చేసే విధంగా ఈ దుర్మార్గమైనటువంటి జీవోలను రద్దు చేసుకోవాలని ఈరోజు జీవోలను దగ్ధం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కార్మికులకు, అదేవిధంగా రైతులకు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి ఏ చట్టాన్నైనా ప్రభుత్వము ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటిగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలిపి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా నేడు రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రధానంగా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం బ్రిటన్, అమెరికా దేశాలతో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ ఒప్పందాల సందర్భంగా ఆ దేశాలు పెట్టేటువంటి టారిఫ్లు మన దేశ ప్రజలపైన భారం పడే విధంగా ఉన్నాయి. ప్రత్యేకించి కార్మిక వర్గం ప్రజలపైన, రైతులపైన పడే విధంగా ఉన్నాయి. ఈ దేశంలో పండించేటువంటి రైతాంగం పంటలకు గిట్టుబాటు కల్పించే విధంగా లేవు. అందుకే ఈ 2 ప్రభుత్వాలతో, అంటే బ్రిటన్ తో, అమెరికాతో మన భారతదేశ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ఆ జీవోలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వాలు వెంటనే రైతులకు, ప్రజానికానికి నష్టమైనటువంటి ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పేసి ఎస్కేఎం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రభుత్వ కాలేజ్ విద్యార్థుల హాస్టల్ వద్ద వర్షానికి బురదమయం, విద్యార్థులు నానా అవస్థలు. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో 18 అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించిన ఆర్డీఓ విశ్వనాథ్. ఆగస్టు వేడుకలను అల్పపీడనం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఒకవైపున ఏర్పాట్లు. నంద్యాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. నంద్యాల మండల కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక గ్రామాల అభివృద్ధిపై అవగాహన. నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు. ప్రజలకు నష్టం కలిగించే బ్రిటన్, అమెరికా దేశాలతో చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందాల పత్రాలను దగ్ధం. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.